ఏంటండి చికెన్ ఫ్రై కర్రీ అని చెప్పగానే నోరూరుతుందా? అయితే మా ప్రాసెస్ లో చికెన్ ఫ్రై కర్రీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలని చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు, ధనియా జీరా పౌడర్ కొద్దిగా, మసాలా కారం కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టుకునేటట్లు కలుపుకుందాం. ఇందులో 1 స్పూన్ పెరుగు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదా చికెన్ ముక్కలకి మసాలా మొత్తం ఎంత బాగా పట్టిందో. మూత పెట్టుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి. కర్రీ ప్రాసెస్ ని ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ ని వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకొని చక్కగా కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. చూసారు కదా ఆయిల్ చక్కగా తేలిపోయింది. ఇంకాస్త ఫ్రై అవనివ్విద్దాం. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు నీట్ గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చికెన్ ముక్కల్ని బాగా కలుపుకుందాం. మూత పెట్టుకొని వాటర్ దిగినంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం. నీళ్లు బాగా దిగాయి కదండి. ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. మనం చేస్తుంది ఫ్రై కర్రీ కాబట్టి నీరంతా ఇంకిపోయేంత వరకు చక్కగా మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇదే కర్రీని గ్రేవీ కర్రీలా ట్రై చేయాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని చక్కగా ఉడికించుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేద్దాం. కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదండి. మన చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 2 to 3 మినిట్స్ ఇలాగే సిమ్ లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. చివరగా కొత్తిమీర వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి. ఏంటండి మనం చేసుకున్న ప్రాసెస్ లో చికెన్ ఫ్రై కర్రీ నచ్చిందా? అయితే మీరు ఎప్పుడు ట్రై చేస్తారు? ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.